హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కానమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ తమిళలో చూసుంటారు కదా. సో అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. రోడ్ ట్రిప్ అనమాట. అండ్ తేజకి ఇది ఫస్ట్ టైం ఇంత లాంగ్ సింగిల్గా సోలోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడము ఇంత లాంగ్గా ఫస్ట్ టైం అన్నట్టు. సరే ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 6-6:30 అట్లా మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇదంతా ఈ ట్రిప్ ఎప్పుడు వెళ్ళామంటే 2 weeks బ్యాక్, సెకండ్ వీక్లో 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఆ టైంలో అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడము. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మార్నింగ్ ట్యాంక్ బండ్ ఏరియా అంతా చాలా బాగుంటుంది కదా. అందరూ జాగింగ్ చేసేవాళ్ళు, ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అట్లా పోతున్నారు. భలే అనిపించింది వ్యూ. అండ్ నెక్స్ట్ సన్ రైజ్ కూడా అవుతుంది అన్నట్టు. ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళినాము. ఇంక ఇది అన్ప్లాన్ ట్రిప్ అని చెప్పినాం కదా, ఎట్లా పోవాలి ఏంటి రూట్ మ్యాప్ అది కూడా ఏం వేసుకోలేదు. సో అట్లా పోతున్నాం. మధ్యలో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అనేసి ఉగ్గాని బజ్జీ తేజ తీసుకున్నాడు. నేను, ఖుషి, అప్పు, మా కజిన్ అప్పు కూడా వచ్చింది అన్నట్టు. సో మేమైతే దోశ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ మధ్యలో ఒక రోడ్ సైడ్ ఇక్కడ టిఫిన్ బండి ఉంటే ఆగినాం అన్నట్టు. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మేము ఇంతకు ఎక్కడికి వెళ్ళాం ఏంది అనేది చూస్తూ ఉన్నాను, చెప్తూ ఉంటా. ఫస్ట్ అయితే యాక్చువల్గా మన జోగులాంబ, అలంపూర్ జోగులాంబ వెళ్దామని అనుకున్నాము. అటే స్టార్ట్ అయినాం. కానీ మళ్ళీ చేంజ్ ఆఫ్ ప్లాన్స్ లాగా అట్లా మొత్తానికి ఫస్ట్ డైరెక్ట్ అహోబిలం వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాం అన్నట్టు. మేమైతే ఇంకా రాయలసీమ ఎంటర్ అయిపోయినాం. ఇది కర్నూలు దగ్గరలో ఏమో అనుకుంటా. సో మొత్తానికైతే ఎంటర్ అయిపోయినాం. నేనైతే ఫస్ట్ టైం ఇటు రాయలసీమ సైడ్ రావడము. ఒక 3-4 years అటు ఆంధ్ర వెస్ట్ గోదావరి అటు సైడ్ ఉన్నా కాబట్టి, కానీ ఈ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ చూడడం ఫస్ట్ టైం అనమాట. మేము వేసుకున్న ట్రిప్ ఏదైతే ఉందో అవన్నీ ఫస్ట్ టైం చూడడం. సో ఇంక ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగినాం. అండ్ వాష్రూమ్స్ అండ్ టీ బ్రేక్ కోసం అనేసి ఇక్కడ ఆగినాం అన్నట్టు. టీ కాఫీ కూడా ఉండే. సో నేనైతే టీ పర్సన్ని. మీరు ఎంతమంది టీ పర్సన్స్, ఎంతమంది కాఫీ పర్సన్స్ కమెంట్ చేయండి. టీ పర్సన్స్ ఉంటే ఒక లైక్ కొట్టండి అక్కడ. సో ఇంకా అప్పు నేను ఇక్కడ సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తూ టీ తాగుతున్నాం. ఇంకా అప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అని అట్లా చిన్నగా చేస్తుందని అవుతుంది. ఇంకా మేమైతే టీ తాగినాం. త్రిష్క ఇంకా అక్కడ బండలు ఉంటే ఆ బండలతోని ఆడుతుంది అన్నట్టు. ఎక్కడ ఏది దొరికినా అన్ని ఎక్స్ప్లోర్ చేయడమే. ఇంకా మేమైతే టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ వ్యూ అంతా చూస్తుంటే మొత్తం ఫ్యాక్షనిస్ట్ మూవీస్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. నరసింహారెడ్డి అని ఇంకా అట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అట్లా పోతుంటే ఇంకా ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసిండ్రు కదా, ఇదంతా ఇక్కడంట బాహుబలి షూటింగ్ జరిగిందట. బాహుబలి 1 షూటింగ్. ఇది ఏమో కేవ్స్ అని అన్నారు. చెప్తా, పేరు వస్తుంది ఒక దగ్గర, ఓర్వకల్ కేవ్స్ అంట. సో ఇది అప్పుడు ఇక్కడ షూటింగ్ జరిగిందంట, బాహుబలి షూటింగ్. అండ్ ఇంకా అట్లా పోతుంటే ఇటు రైట్ సైడ్ పెద్ద సాయిబాబా విగ్రహం కూడా కనిపించింది. మళ్ళీ ఉంది కదా, మీతో కూడా షేర్ చేద్దామనేసి అట్లా తీస్తున్న వీడియో. సో అట్లా మేము పోతూనే ఉన్నాం. చాలా లాంగ్ కదా, ఆల్మోస్ట్ ఒక 350 to 360 kilometers అట్లా ఏమో వచ్చింది అన్నట్టు మ్యాప్లో చూస్తే. 6.5 hours అట్లా అంటే చూపించిన వే అంటే టైమ్. బట్ మళ్ళీ మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే ఎట్లయినా ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు ఎప్పుడూ రీచ్ అయిపోయినాం. అంటే ఇంకా రీచ్ కాలేదు, వెళ్తూ ఉన్నాం చూడండి. ఇంక ఇక్కడ మధ్యలో ఊర్లు వస్తుంటాయి కదా, ఆ ఊర్లలో మధ్యలోనే ఇట్లా రోడ్ మీదనే మొత్తం వడ్లు అవన్నీ ఆరేసిండ్రు. ఉన్నదే రోడ్ చిన్నగా. ఇంకా 2 side వెహికల్స్ వస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఆగాల్సిందే, అయితే వెనకకి జరగాల్సిందే, లేకపోతే పక్కకన్నా జరగాల్సిందే. సో అట్లా మేమైతే అహోబిలం ఎంట్రన్స్ తోరణం ఉంది కదా, ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా దగ్గరనేమో ఇక్కడ నుంచి అనుకున్నాం, కానీ చాలా లాంగ్ పోతూనే ఉన్నాము. మంచి ఎర్రటి ఎండ, 12:30 ఆ టైం ఏమో అనుకుంటా, ఫుల్ ఎండ. కానీ వే బాగుంది, రోడ్ కూడా చాలా బాగుంది. అండ్ చుట్టూ దట్టమైన అడవి అనుకుంటా. ఇంకా మంచి మన వింటర్లో రైనీ సీజన్లో అట్లా అయితే ఇంకా మంచిగా పచ్చగా గ్రీన్గా మంచిగా కనబడుతుంది. మధ్యలో ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టున్నాయి పక్క నుంచి. ఇంకా ఫుల్ దుమ్ము. మా వైట్ కార్ కాస్త మంచిగా గ్రేయిష్ కలర్ లేకపోతే బ్రౌనిష్ కలర్ లాగా అయిపోయింది. మొత్తం అన్ని చుట్టూ కొండల మధ్యలో దారి మంచిగా జంగల్ లాగా ఉన్నది అనమాట మధ్యలో. సో బాగుంది, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ తేజ ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం కూడా ఫస్ట్ టైం అన్నట్టు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయిండు. సో ఇంకా అట్లా సాహసం చేసి ధైర్యం చేసి ఇంక ఇట్లనే అవుతుంది కదా అనేసి మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. వెళ్తున్నాం ట్రిప్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఇక్కడ ఇట్లా ఎంట్రీ ఇట్లా ఉంది అన్నట్టు, మన అహోబిలం ఎంట్రీ దగ్గర ఇట్లా ఉంది. ఆ రోడ్ అదంతా రిపేర్ చేస్తున్నారు కదా, మొత్తం కొంచెం అంత మట్టి ఉండే. సో ఇంకా అట్లా పోతూనే ఉన్నాం. అగొస్తుంది అంటే ఇంకా వస్తలేదు, పోతూనే ఉన్నాం. ఇంకా పళ్ళ కొత్త వే కదా, తెలిసిన వే కూడా కాదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అట్లా పోతున్నాం. మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉండే అన్నట్టు. సో సిటీ అంతా బయట ఊరు లాగా ఉంది. ఇంకా టెంపుల్ అయితే చాలా లోపలికి ఉంది మొత్తం.
ఇంక ఇక్కడే మన ఇల్లులు అట్లా షాప్స్ అట్లా ఇట్లా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి అన్నట్టు, అట్లా లోపలికి ఏం లేవు. సో ఇంకా పోతుంటే ఇంకా మధ్యలో మంచి ఘాట్ రోడ్ లాగా వచ్చింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఇవి చూస్తుంటే మన తెలంగాణ సైడ్ పోషమ్మ అట్లా చేసుకుంటాం కదా, ఆ టైప్ అనిపిస్తుంది అనమాట. అట్లా అందరూ వచ్చి ఇట్లా మంచిగా అక్కడ ముక్కు చేసుకొని అక్కడనే వంటలు చేసుకొని మంచిగా తినేసి వెళ్తున్నారు అన్నట్టు. పెద్ద పెద్ద లారీలు, ఆటోలు, బస్సులు కట్టుకొని వచ్చిండ్రు. ఇంక ఇక్కడ టోల్ గేట్ లాగా ఇక్కడ వీళ్ళకి ఉంటుంది కదా, మన ఫారెస్ట్ ఏరియా వాళ్ళు అనమాట. వాళ్ళు టికెట్ అది తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో ఇట్లా వెళ్తూనే ఉన్నాము, వెళ్తున్నా కొద్దీ వస్తూనే ఉంది. ఇక దగ్గరే అని చూపిస్తుంది కానీ మొత్తం ఘాట్ సెక్షన్ లాగా ఉంది. ఇంకా ఘాట్ రోడ్లో కూడా డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం తేజాక్, కానీ పర్లేదు బాగానే మంచిగానే వెళ్ళినాము, మంచిగానే డ్రైవ్ చేసిండు, పర్ఫెక్ట్ అయిపోయిండు. సో ఇంకా అట్లా సర్టెన్ దూరం పోయినాక చూడండి ఇట్లా పెద్ద పెద్ద డీసీఎంలు, వ్యాన్లు అవన్నీ ఉండే అన్నట్టు. ఇంకా ముందు కూడా ఇంకా రష్ చాలా ఉంటుంది, టెంపుల్ పైకి ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది అనేసి మేము ఏం చేసినాం, ఎక్కడైతే బస్సు ఆగుతుందో మన బస్ రూట్ కూడా ఉంటుంది కదా, బస్ స్టాప్ అనమాట, అక్కడ లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంటే అక్కడ కార్ పెట్టేసి పైకి వెళ్ళడానికి మన షేరింగ్ ఆటోస్ లాగా వస్తాయంట. అంటే పై వరకు కార్లో వెళ్ళొచ్చు, బట్ అదేమో మరి ఇట్లా స్లోప్ ఉంది ఒకటి, మళ్ళీ జనాలు బాగానే ఉన్నారు, రష్ చాలా ఉంది. సో ఇంకా ఎందుకు రిస్క్ అనేసి మేము అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ ఆటోస్ కోసం చూస్తున్నాం అన్నట్టు. బస్సు ఒకటి వస్తే పై వరకు వెళ్తుందేమో అనుకున్నాం, కానీ అదే లాస్ట్ బస్ స్టాప్ అక్కడే అని అర్థమైపోయింది అన్నట్టు అప్పుడు. సో ఇంకా సరే అని వెయిట్ చేస్తున్నాం చాలాసేపు, అంటే ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు ఒక ఆటో వచ్చిందంట. ఆటో ఇంకా షేరింగ్ ఆటో, మనిషికి 20 రూపీస్ అట్లా ఏమో తీసుకున్నారు. మరీ లాంగ్ కాదు, అట్లనే మరీ దగ్గర కాదు, మంచిగానే ఉంది, ఒక 1.5-2 కిలోమీటర్స్ ఏమో ఉంది అన్నట్టు. సో ఇంకా ఫుల్ ఎండ, అసలు ఆ ఎండలోనే ఇంకా ఇంతమంది జనాలు బాగానే ఉన్నారు కదా, రష్ కూడా బాగానే ఉంటుందని అనుకున్నాము. మేము మంచి మిట్ట మధ్యాహ్నం 2-2:30కి ఆ టైంకి వెళ్ళాం అన్నట్టు, క్లోజ్ చేసే టైం అంటే మళ్ళీ 3కి అయితే ఓపెన్ ఉంటుంది అన్నట్టు. సో ఆ టైంకి ఇంకా మేమైతే రీచ్ అయిపోయినాం. సో చూడండి ఇక్కడ కార్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో, మొత్తం ఇష్టం ఉన్నట్టు పార్క్ చేసిండ్రు, మళ్ళీ మొత్తం ప్యాక్ అయిపోయి ఉండే, అక్కడనే పెట్టొచ్చింది, నయమైందని అనిపించింది. సో ఇక్కడ మనకి ఆటో ఇక్కడ ఆపేస్తే అటు ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో భలే ఉంది, కొండల మధ్యలో నరసింహస్వామి, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నవనారసింహులు అని ఉంటారట కదా, నేను కొన్ని వీడియోస్ చూసిన, అసలు చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తుంటే నాకు అంటే ఒక వీడియోతోనే అర్థం కాలేదు పర్ఫెక్ట్గా. ఎగువ నరసింహస్వామి, దిగువ నరసింహస్వామి అని ఇట్లా ఉంటారంట. కిందనే అంటే మనం ఎంట్రన్స్ దగ్గరనే ఇంకొక టెంపుల్ ఉంటుందంట, అది మాకు తెలియదు, మాకు ఫస్ట్ టైం కదా ఇటు రావడము. సో డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాము. అంటే ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కింద కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. సో ఇంకా మేము అది వెళ్ళకుండా డైరెక్ట్ ఇట్లా ఎగువ నరసింహస్వామి టెంపుల్కే వచ్చినాము. ఈ పైన కూడా ఇట్లా ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, ట్రెక్కింగ్ లాగా ఉండి పైన జ్వాలా నరసింహస్వామి, ఇంకా పక్కన అటు ఇటు ఇంకా 2-3 టెంపుల్స్ ఏమో ఉంటాయి. నరసింహస్వామి అవతారాలే, నవనారసింహులు అని చెప్పినాను కదా, 9 అవతారాల్లో ఉంటారు అన్నట్టు ఇక్కడ ఈ అహోబిలంలో. మేమైతే ఇంకా ట్రెక్కింగ్ అది ఏంటంటే మంచి ఎంటర్టైన్ అని చెప్పిన కదా, 2:33 ఆ టైంకి మామూలుగా ఇట్లా స్టెప్స్ ఎక్కి పోతున్నాం. అది కూడా నేను కొన్ని వీడియోస్ చూస్తే తెలిసింది ఇట్లా ఆ ట్రెక్కింగ్ లా ఉంటుంది, ఆ పై వరకు వెళ్ళాలి అని. అండ్ నా ఫ్రెండ్ కూడా తను వెళ్ళింది అన్నట్టు ఆల్రెడీ, ఇట్లా పై వరకు ఎక్కాలి. అండ్ ఎక్కలేని వాళ్ళకి ఇట్లా అంటే ఎక్కించుకొని తీసుకుపోతారు కదా చైర్స్లలో, అట్లా అది కూడా ఉంది అన్నట్టు. సో ఇంకా మేము అవేం తీసుకోలేదు, కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కుదాము, ఫస్ట్ చూద్దాం అక్కడ ఎట్లుంది ఏంది అనేది పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. ఇక్కడ స్టెప్స్ అంటే ఒక 100 స్టెప్స్ కూడా ఉన్నాయో లేవో, 80 స్టెప్స్ అట్లా ఉన్నాయి. సో ఇంకా స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్తున్నాం అన్నట్టు. చుట్టూ కొండలు, దట్టమైన పెద్ద కొండల మధ్యలో నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు అన్నట్టు. బాగా అనిపించింది ఆ వ్యూ అన్న. ఇంకా మన వర్షాకాలంలో చాలా బాగుంటుందని అనిపించింది. వ్యూ అదంతా చూస్తుంటే, ఆ చెట్లు, ఆ పెద్ద పెద్ద గుట్టలు అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. సో ఇది అక్కడ సర్క్యూట్ లాగా ఇట్లా పెట్టిండ్రు అన్నట్టు, పోస్టర్ లాగా నవనారసింహులు అని చెప్పేసి. ఇంక ఇట్లా వెళ్ళి అక్కడ ముందట కాళ్ళు కడుక్కొని ఇట్లా రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము, చెప్పులు అక్కడ ఇచ్చేసి పక్కకి అట్లా లోపలికి టెంకాయ తీసుకొని అట్లా వెళ్ళచ్చు. శీఘ్ర దర్శనం అంటే డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళచ్చు అన్నట్టు. మేము రష్ మరీ ఎక్కువ ఏం లేదులే కదా ఇప్పుడు, అంటే లంచ్ టైం అంటే మధ్యలో బంద్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా 3కి, ఆ టైం కరెక్ట్ టైంకి వెళ్ళాం కదా, డైరెక్ట్ వెళ్ళిపోదాం అనేసి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు లోపలికి. ఇంకా శీఘ్ర దర్శనం అయితే సంథింగ్ 100 ఏమో ఉంది టికెట్. ఎందుకులే బాగా రష్ ఉంటే అప్పుడేమని అనుకోవచ్చు, ఇప్పుడు మరీ రష్ ఏం లేదు కదా, ఫ్లోలో వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇంకా వెళ్తున్నాం. ఇట్లా లైన్లో ఇటు నుంచి వెళ్ళి అట్లా లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగితే లోపల టెంపుల్ అన్నట్టు. సో అదైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడే ఎంట్రన్స్లోనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు.
సో మీరు ఎంతమంది వెళ్ళిరు ఈ అహోబిలం టెంపుల్? చాలా పవర్ఫుల్ అంట కదా. వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూసినా అనమాట. ఇట్లా పైన ట్రెక్కింగ్ వరకు ఎక్కితే అక్కడ జ్వాల నరసింహస్వామి ఇంకా వేరే వేరే అవతారాలలో కూడా ఉంటారు నరసింహస్వామి అనేసి. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి చిన్న బ్రిడ్జ్ లాగా వస్తుంది. బ్రిడ్జ్ లాగా వచ్చి అటు స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, కోతులు కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ పాపం ఎండకు అవి కూడా బయట ఎక్కువ ఏం తిరగట్లేదు అన్నట్టు. సో ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళి ఇట్లా రైట్ సైడ్ చూస్తే టెంపుల్. ఇక్కడైతే బొట్లు పెట్టించుకుంటున్నాం, ఇంకా తాత దగ్గర బొట్లు పెట్టించుకున్నాం అన్నట్టు. సో వెనకాల తేజ వెనకాల కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా, చూపిస్తాం మళ్ళీ. ఇక్కడ ఇంకా మేము కూడా బొట్లు పెట్టుకుంటాం అన్నట్టు. సో అక్కడ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ బొట్లు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది కదా, మొత్తం ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది కదా. సో మొహాలన్నీ ఎట్లా అయిపోయినాయి చూడండి, ఎండిపోయి వాడిపోయి ఎండకి చెమటకి ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయినాం. సో బొట్లు పెట్టుకుని ఆ బొట్లు కూడా ఆ చెమటకి కారిపోయినాయి. సో ఇంకా ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే అటు పైన అటు స్టెప్స్ ఉన్నాయి కదా, అటు ఎక్కి అటు లెఫ్ట్కి వెళ్తే అటు పైన జ్వాలా నరసింహస్వామి ఉంటారంట. ఇంకా మాకు చెప్పాలంటే అసలు ఎక్కాలి, అదంతా చూడాలి, కానీ మేము వచ్చిన టైమింగ్ అంటే ఎండ, మంచి ఎండ పూట, ఇంకా మళ్ళీ త్రిషిక ఉంది, అది అంత పైకి ఎక్కుతుందో లేదో అనేసి మళ్ళీ మధ్య దాకా పోయినాక ఎక్కలేను అని అంటే ఎత్తుకొని కూడా ఎక్కలేము కదా అని, సరే ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు కదా అని ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చినాం అన్నట్టు. సో ఇది టెంపుల్ లోపల, ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి లోపల. ఇంకా మేము వెళ్ళేసరికి లైన్ ఉంది అంటే ఇంకా లోపల ఓపెన్ చేయలేదు టెంపుల్. సో అక్కడ గర్భగుడి కనిపిస్తుంది కదా, సో ఇది ధ్వజస్తంభం, మరి గర్భగుడి అన్నట్టు. సో ఇక్కడ కోతులు చూడండి, ఫుల్ కోతులు, అసలు ఫుల్ ఆడుకుంటున్నాయి మంచిగా. బయట ఏం లేవు, బయట అంతా ఎండకి పాపం అవి లేవు అన్నట్టు, అన్నీ లోపల ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చినాయి. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం. పాపం త్రిషిక అసలు ఏం సతాయించలేదు, ఆల్మోస్ట్ 3 దాటింది కదా, ఫుడ్ లేదు ఏం లేదు, పొద్దున్న తిన్న టిఫిన్ అనమాట, మధ్యలో చిన్న చిప్స్ లాగా అట్లా తిన్నది, కానీ పాపం చాలా సపోర్ట్ చేసింది, సతాయించలేదు. ఇంకా మేమైతే టెంపుల్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్దామని దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈలోపు కోతులు చెప్పినాం కదా, ఫుల్ కోతులు. సో అవి చూస్తున్నాము. ఇంకా జనాలు కూడా చాలామంది వచ్చేసారు మేము లైన్లో నిల్చునేసరికి. ఇంకా మొత్తానికి అయితే చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది అన్నట్టు, అంటే మనం ఏమైనా రాయించుకోవచ్చు కదా, ఏమైనా మనీ ఇవ్వచ్చు కదా అట్లా అనేసి అక్కడైతే తేజ ఇంకా రాయిస్తున్నా అన్నట్టు. సో ఇంక ఇక్కడ కొంత మనీ అయితే రాయించేసుకొని ఇంకా అట్లా టెంపుల్ అట్లా ఇప్పుడు మేము వచ్చినాం కదా అట్లా లోపల అనమాట టెంపుల్. సో బాగుంది, కొంచెం గుహ లోపలికి ఇట్లా వంగి ఇట్లా వెళ్ళి చూడాలన్నమాట లక్ష్మీ నరసింహస్వామి వారిని. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అసలు జ్వాలా నరసింహస్వామి ఇంకా పైన ఉంటారు కదా, ఎక్కలేకపోయినాము. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కుదాం అనేసి డిసైడ్ అయిపోయినాం. ఇప్పుడు అంటే ఇంకా వెళ్ళలేని పరిస్థితి, ఇంకా ఎండకి వెళ్ళలేకపోయినాం అన్నట్టు. సో ఇంకా దర్శనం అయిపోయినాక అట్లా కొంచెం కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకుని టెంపుల్ కూడా భలే అనిపించింది. మొత్తం చుట్టూ గుట్టల మధ్యలో టెంపుల్. సో ఆ వైబే వేరు, టెంపుల్ అంటేనే ఒక డిఫరెంట్ వైబ్. ఇంకా అందులో నరసింహస్వామి టెంపుల్ అంటే కొంచెం పవర్ఫుల్ వైబ్స్, ఒక డిఫరెంట్ ఆరా అండ్ పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయి కదా మనం టెంపుల్కి వెళ్తే. సో ఇంకా మేమైతే బయటికి వచ్చేస్తాం. దర్శనం తొందరనే అయిపోయింది, వెయిట్ చేసిన దానికంటే తొందరనే అయిపోయింది అన్నట్టు. సో శీఘ్ర దర్శనంకి వెళ్తే అట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడైతే మనం బయటకు వచ్చినామో ఆ రూట్ నుంచి లోపలికి అలౌ చేస్తారు శీఘ్ర దర్శనం అయితే. ఇంకా మేమైతే బయటికి వచ్చేసినాం. ఇక్కడ బయటకు రాగానే రథం ఉందన్నమాట ఊరేగింపుకి. ఇంకా మొత్తం రేకులు అట్లా వేసాను కాబట్టి కొంచెం ఎండకి ఇది కాలేదు, మంచిగానే దర్శనం అంతా బాగా అయిపోయి ఇంకా చూసుకుంటున్న మొహాలు ఎట్లా అయిపోయినాయి. పెట్టిన బొట్టు ఉందా చూడండి, మొత్తం ఎట్లా అయిపోయిందో, అదంతా మొత్తం అంటింది, అది పోతలేదు అన్నట్టు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా. సో ఇట్లా మళ్ళీ ఒక వ్యూ మీకు. సో ఎంతమంది పైనకి ట్రెక్కింగ్ చేసి ఆ పైన ఉన్న టెంపుల్స్ కూడా చూసారు. సో ఇక్కడ చూస్తున్నారా అట్లా ఎక్కించుకొని వెళ్తారనమాట. సో ఇంకా అవన్నీ మేమేమీ ఆఫ్ చేసుకోలేదు. సో మళ్ళీ ఒకసారి వస్తాము, ఇప్పటికైతే క్షమించు అని చెప్పేసి ఇక్కడ కింద ఉన్న దేవుని అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నాము. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి పై వరకు అవన్నీ చూడాలి. బాగుంటుందంట యాక్చువల్గా, ఆ పైననే ఇంకా బాగుంటుందని చాలా వీడియోస్లో విన్నా, అండ్ మా ఫ్రెండ్ కూడా చెప్పింది అన్నట్టు. సో ఇంక ఈసారికి ఇట్లా కుదరలేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎక్కుదామనేసి డిసైడ్ అయిపోయి ఇంకా దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం అన్నట్టు. ఇంకా రిటర్న్ అవుతున్నాం. సో చూడండి చుట్టూ కొండలు, మంచి మిట్ట మధ్యాహ్నం కదా, ఈవినింగ్ టైం అయినా లేకపోతే మన వింటర్ ఆర్ రైనీ సీజన్లో అయితే బ్యూటిఫుల్గా ఉంటుందని అనిపించింది చల్లగా.
చాలా బాగుంటుంది అని అనిపించింది. సో ఇదైతే ఇంకా దిగిపోయినాక ఇంకా దాహం ఎంత వాటర్ తాగినా ఇంకా దాహం తీరుతలేదు అని చెప్పేసి ఈ నిమ్మ సోడా ఉంటుంది కదా, ఇంకా అదే తాగుతున్నాం అన్నట్టు. సో అప్పటికి ఇంకా మొహాలన్నీ వాడిపోయినాయి. ఇంకా త్రిషికకి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించినాం. ఇంకా తను ఐస్ క్రీమ్ తింటుంది, మేమైతే ఈ సోడా ఒకటే అనుకొని 2 గ్లాసులు తాగినాం. కొంచెం కడుపు చల్లబడ్డది. ఇంకా ఫుడ్ ఎంత ఏం తినబుద్ధి కాలేదు. ఆ ఎండకు కొంచెం సన్నగా తలనొప్పి స్టార్ట్ అయింది అన్నట్టు. ఫుడ్ తినాలన్న ఇది కూడా లేదు. చల్లగా పోవాలి, ఎంత పోయినా కూడా ఎన్ని తాగినా కూడా అంత పోతూనే ఉన్నాయి అన్నట్టు. సో మొత్తానికి ఇంకా నిమ్మ సోడా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా నంద్యాలలో వెళ్దాము. రేపు ఎటన్నా వెళ్దాము అనుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. నంద్యాలలో స్టే చేద్దాం అనేసి ఉద్దేశంతో. సో అట్లా పోతుంటే సడన్గా మహానంది చూస్తే దగ్గరే ఉంది అండ్ మేము వెళ్ళే దారిలోనే టర్నింగ్ ఉంది అన్నట్టు. సరే ఇంకా పని అయిపోతుంది కదా అని చెప్పేసి టర్న్ తీసుకొని కట్టుకొట్టి మహానందికి స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా చూడండి, ఇక్కడ మహానందికి స్టార్ట్ అయిపోయినాక కూడా ఈ రోడ్ల మీద చెప్పినాను కదా, చిన్న రోడ్లు, ఊర్ల మధ్యలో రోడ్లు, ఆ రోడ్ల మీదనే పక్కకి వడ్లు ఆరేసిండ్రు. ఇంకో వెహికల్ వస్తే మనం పక్కకు జరగాలి, లేకపోతే వెనకకన్నా జరగాలి. సో అట్లా మెల్లగా పోతున్నాం. ఇంకా మధ్యలో ఇక్కడ ఏమో రోడ్ పనులు నడుస్తున్నట్టున్నాయి. అది ఇంత లేట్. రోడ్ చిన్నగా ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ రోడ్ బాగాలేక టైం ఎక్కువ చూపిస్తుంది. సో ఇట్లా మేమైతే మహానందికి ఎంటర్ అయిపోయినాం. మహానంది కూడా ఫస్ట్ టైం, నేను చెప్పినాను కదా ఇటు సైడ్ అసలు రాయలసీమ సైడే రాలేదు, ఫస్ట్ టైం. ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాకు. సో ఇంకా మహానంది కూడా చాలా బాగుంటుంది. కోనేరు ఉంటుంది, అక్కడ స్నానాలు చేయొచ్చు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా అని అనుకొని అయితే ఇంకా రూమ్ తీసుకొని మళ్ళీ వద్దాంలే కొంచెం ఫ్రెష్ అయిపోయాను అనుకున్నాం. యాక్చువల్గా అది ఉండే ప్లాన్. బట్ ఒకసారి రూమ్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం రాలేము అని అర్థమైపోయి ఫ్లోలో వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చినాం. అరౌండ్ 5:30 ఆ టైం వరకు మహానంది రీచ్ అయిపోయినాం. సో ఇదే టెంపుల్, ఇక్కడ బయటనే పార్క్ చేసేసినాం అన్నట్టు. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అంత పెద్ద టెంపుల్ అన్నట్టు. సో మహానంది అంటే నేనేమనుకుంటా పెద్దగా ఇట్లా నంది లాగేదన్నా ఉంటుందేమో అని అనుకున్నా, మన యాగంటిలో ఉన్నట్టు. సో అట్లా బయట పెద్ద నంది ఇట్లా ఉంటుందేమో అనుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ స్పర్శ దర్శనం టైం అనుకుంటా 6కి అట్లా ఏమో స్పర్శ దర్శనం టైము. దానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అట్లా వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ దర్శనం అని అంటే ఒక 1/2 అవర్ వెయిట్ చేయాలని అన్నారు. సరే అని చెప్పేసి నార్మల్ దర్శనానికి వెళ్దాం అనేసి ఇంకా వెయిట్ చేస్తూ అట్లా లోపలికి ఎంటర్ అయిపోగానే లెఫ్ట్ సైడ్ ఎన్ని వినాయకులు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ అవతారాలలో ఉన్నారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని వినాయకులు ఉన్నారు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. అంటే రైట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు కార్ పార్క్ చేసిన సైడ్ నుంచి ఎంట్రన్స్ అన్నట్టు. ఇంకా అట్లా ముందు పోతే వ్యూ చాలా బాగుంది. మేము అరౌండ్ ఈవినింగ్ టైం కదా, కొంచెం చల్లబడ్డది, మంచిగా ఉంది వ్యూ అదంతా. సో ఇంకా అక్కడ కనుక్కుంటే 6:30కో ఏమో ఫ్రీ దర్శనం అని అన్నారు. సరే అని ఇంకా అటు సైడ్ వెళ్దాము. వాటర్ ఇంకా దాహం ఉండే ఏమైనా ఫుడ్ అయినా తిందాము, అటు సైడ్ హోటల్స్ ఉంటాయంట. సరే అని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. శివపార్వతులు ఉన్నారు చూడండి పైన. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్, స్పేషియస్గా ఉంది. లోపల కూడా చాలా బాగుంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే టెంపుల్ బయటనే అసలు ఫోన్స్ ఎవరిని అలౌ చేయట్లేదు, బయటనే లాకర్లో పెట్టచ్చు, లేకపోతే మన వెహికల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ లోపల పోయినాక ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనేరు ఉన్నాయి అనమాట. ఫ్రెష్ వాటర్ చాలా బాగుంది. ఇంకా అక్కడ గర్ల్స్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్, లేడీస్ అండ్ కిడ్స్కి ఒక సైడ్, జెంట్స్కి ఒక సైడ్, అట్లా సపరేట్గా ఉందన్నట్టు. మంచిగా అక్కడ మనం స్నానాలు చేసి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. సో అట్లా మేము అటు నుంచి ఇటు బయటకు రాగానే ఎదురుగా పెద్ద నంది ఉందన్నమాట, సర్కిల్ లాగా ఉంది. ఆ సర్కిల్కి ఆపోజిట్ ఈ టెంపుల్. వ్యూ చూసిరా, సన్సెట్ అవుతున్న వ్యూ అనమాట. కొండల మధ్యలో గోపురం, ఇక్కడ సైడ్ అంతా షాప్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడికి వచ్చి ఇంకా ఏం లేకుండే ఇంకా మర్మరా మిక్చర్ ఉంటుంది కదా, ఇంకా త్రిషిక అది తింటుంది కదా అనేసి ఇంకా మేమందరం ఆ మర్మరా మిక్చర్ తీసుకున్నాం. ఇంకా త్రిషిక ఫేస్ ఎట్లా అయిపోయింది చూడండి పాపం. అది కూడా ఫుడ్ ఆకాలని ఏమనలేదు, మాతో పాటు అది కూడా ఎండింది పాపం. సో ఇంకా అవి తీసుకొని ఇంకా వాష్రూమ్స్ అవి వెళ్ళేసి ఇంకా ఇవి తీసుకొని కాసేపు తిన్నాక వాటర్ తాగినాక టీ తాగినాక అప్పుడు ఇంకా లైట్స్ వేసిండ్రు. 6:30 ఆ టైం అవుతుంది. ఇంకా సరే అని మేమైతే వెళ్తున్నాం అన్నట్టు, మళ్ళీ లైన్లో నిలిచినాం అనేసి. సో ఇది వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా ఫుల్ లైట్స్ వేసినాక భలే అనిపించింది నైట్ అవుతున్న కొద్దీ. లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లా విగ్రహాలు ఉన్నాయి కదా. ఇందాక రైట్ సైడ్ మనం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు ఉన్నారు కదా, ఇటు సైడ్ అమ్మవాళ్ళు ఉన్నారు అనమాట, డిఫరెంట్ రూపాలలో. సో ఇంకా అట్లా మేమైతే సెల్లాలో లేదు కాబట్టి కార్లను పెట్టేసి
వెళ్ళినాము. మంచిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్లో ఇక త్రిషిక, ఇక మేము ఎవరం డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు. త్రిషికను ఒకదాన్ని ఇంకా వాటర్లో ఆడతానంటే ఇంకా మేము ఇంకా తన డ్రెస్ అంటే చేంజ్ చేయొచ్చులే అనేసి ఇంకా అట్లా ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని దర్శనం చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం అని చెప్పినాను కదా, ఇంకా తిరిగి మొత్తానికి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఆ లోపలనే ఇంకా వేరే 2-3 గుళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఇంకా బయటికి వచ్చి ఇంకా ఖుషితో పాటు ఇంకా వాటర్ జేజ స్విమ్మింగ్ పూల్ అంట పేరు పెట్టింది. సో ఆ కోనేరులో ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అట్లా ఆడింది. చల్ల నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఇంకా మంచిగా అక్కడ కూర్చొని ఇంకా మేము ఎవరైనా దిగలేదు, జస్ట్ అట్లా కాళ్ళు తడుపుకున్నాం అంతే. ఇంకా అదే మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసింది. రమ్మంటే రాదు, సో ఇంకా మనం పోవాలి, చీకటి అవుతుంది వెళ్దాం అనేసి అంటే ఇంకా కష్టంగా తీసుకొచ్చినాం అన్నట్టు దాన్ని. సో అట్లా ఒక ½ అన్ అవర్ అట్లా ఆడినాక చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్నానాలు చేయాలని అనిపించింది అన్నట్టు. యాక్చువల్గా బాగుంటుంది అక్కడ, స్నానాలు చేయొచ్చు, బాగుంటుంది మంచి కోనేరు, ఫ్రెష్ వాటర్ చాలా బాగుంటాయి అంటేనే. అదే ప్లాన్లో వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని వద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికే ఫుల్ మొత్తం ఏమంటారు ఎనర్జీ అంతా లో అయిపోయింది. ఇంకా సరే ఫ్లోలో వెళ్ళిపోదామని చెప్పేసి మొత్తానికి దర్శనం చేసుకొని అంతే 7:30 వరకు ఇంకా బయటకు వచ్చేసినాం. ఇంకా నంద్యాలకు వచ్చేసినాం అన్నట్టు. వచ్చినాక ఇక పొద్దున్న నుంచి ఫుడ్ లేదు కదా, పొద్దున తిన్న దోశనే మధ్యలో తాగిన నిమ్మ సోడా. సో ఇంకా ఫుడ్ ఏది బాగుంటుంది అని అంటే ఇక్కడ ఈ సురభి రెస్టారెంట్ అని కేఫ్ అండ్ రెస్టారెంట్ కొత్తగా పెట్టిరంట నంద్యాలలో ఇది. సో ఇది బాగుంటుందని రివ్యూస్ విని సరే ఇక్కడికైతే వచ్చేసినాం అన్నట్టు. ఇంకా వచ్చేసినాక ఇంక ఇక్కడ ఫుడ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వాష్రూమ్స్ అట్లా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తుండే ఏమేమి ఉన్నాయి మెన్యూలో అనేసి చూస్తుండే. అంబియన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మెనూ చూస్తున్నాం ఇద్దరం. ఇంకా ఏదో ఫోన్ మాట్లాడుతుంటే సరే ఏమేమి ఉన్నాయని పేర్లు చదువుతూ ఉండే. బాగుంది మెనూ కొత్తగా, అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. చూపిస్తాయి ఏమేమి తిన్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళేది ఏం లేదు కదా, ఎట్లా నెక్స్ట్ డే టెంపుల్కి మళ్ళీ ఎట్లా హెడ్ బాత్ అవే చేస్తాం కదా అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే ట్రై చేద్దాం అనేసి చేసినాం అన్నట్టు. ఇంక ఇక్కడ త్రిషిక ఫుడ్ కోసం వెయిట్ చేస్తాం పాపం. ఇంక ఇక్కడికి వచ్చినాక ఇంకా దానికి ఆకలి అవుతుంది. సో అయితే ఫస్ట్ అయితే సూప్ తీసుకున్నాం అన్నట్టు. సూప్ తీసుకున్నాక నెక్స్ట్ స్టార్టర్స్ తీసుకున్నాం. త్రిషిక కోసం వెజ్ మంచూరియా తీసుకున్నాం. మా కోసం ఫస్ట్ అయితే సూప్ తాగినాం కదా, చికెన్ మాంచో సూప్, తర్వాత కుంఫావ్ చికెన్ అంట. సో అది తీసుకున్నాం. తర్వాత ఇంకా ఫిష్ టిక్కా సంథింగ్ స్టార్టర్స్, 2 స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్ ఒకటి, చికెన్ స్టార్టర్ ఒకటి. తర్వాత మిరియాల మాంసం బాగుందని అంటే అది కూడా ట్రై చేసినాం అన్నట్టు. సో చాలా చాలా బాగుంది ఫుడ్. అంటే స్పైసీగా లేదు, మంచిగా క్రంచీగా. ఈ మంచూరియా ఈ కుంఫా చికెన్ తీసుకున్నాం కదా, చాలా బాగుండే క్రంచీగా. అండ్ ఇది ఫిష్ టిక్కా అనుకుంటా స్టార్టర్. సో ఇది కూడా తీసుకున్నాం. అండ్ ఇది మిరియాల మాంసం అని చెప్పాను కదా, అది. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే ఇంకా పొద్దున్న నుంచి తినలేదు ఒకటి, ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, ఫుల్గా తినేసినాం. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళ సురభి ఫేమస్ చిట్టి ముత్యాల బిర్యానీ, అది కూడా తీసుకున్నాం, చాలా బాగుంది. సో డెఫినెట్గా నంద్యాలలో ఉన్నవారు ట్రై చేయండి. ఇన్ కేస్ అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు, నంద్యాల వాళ్ళు, ఈ సురభి కేఫ్ అండ్ రెస్టారెంట్కి అయితే ట్రై చేయండి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే వెజ్కి సపరేట్, నాన్ వెజ్కి సపరేట్, కిచెన్ సపరేట్ ఉన్నాయి, అండ్ సెక్షన్స్గా సపరేట్ ఉన్నాయి, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. సో బాగా నచ్చింది మాకైతే ఫుడ్. సో త్రిషిక కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. అది మంచిగా మంచూరియా తిన్నది, అండ్ దెన్ కొంచెం లైట్గా బిర్యానీ రైస్ తిన్నది అన్నట్టు. ఇంకా గ్రీన్ ఆపిల్ మొయితో అండ్ క్రాన్బెర్రీ పంచ్ అవి ఉంటే అవి కూడా ఆర్డర్ చేసినాం. ఇంకా అది ఆర్డర్ చేసినాక లాస్ట్కి ఇంకా స్వీట్ తినకపోతే ఎట్లా అనేసి త్రిషికకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అది ఆర్డర్ పెట్టినాం. నెక్స్ట్ మేమైతే ఇంకా కుర్బానీ కా మీఠా, ఆప్రికాట్ డిలైట్ అండ్ బ్రౌన్ ఫజ్ ఉంటుంది కదా, చాక్లెట్ బ్రౌన్ ఫజ్, అవైతే ఆర్డర్ పెట్టినాం. ఫుల్గా తినేసినాం అసలు. అంటే నలుగురం ఉన్నాం కదా, నేను, తేజ, ఖుషి అండ్ అప్పు అందరం ఉన్నాం కాబట్టి కొంచెం తినేసినాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదే ఇందాక చెప్పినాను కదా, చాక్లెట్ బ్రౌన్ ఫజ్, ఇట్లా వేడి మన బ్రౌనీ మీద చాక్లెట్ అండ్ పేస్ట్రీ ఐస్ క్రీమ్ వేసేస్తారు కదా, అది. అండ్ బిల్ చూడండి, ఇన్ని ఐటమ్స్ తిన్నాం కదా, చూడండి మీరే బిల్ ఎంత అయిందో. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అంబియన్స్ కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇన్ అండ్ అరౌండ్ నంద్యాల అండ్ కర్నూలు, నంద్యాల అటు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది Day 1 ఆఫ్ అవర్ 3 days రోడ్ ట్రిప్. నెక్స్ట్ ఎటెళ్ళడం, Day 2 ఏమేమి కవర్ చేసినాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఈ లోపు ఏం చేయాలో తెలుసు కదా మీకు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట నేను కొత్త వీడియో పెట్టగానే. సో దాట్స్ ఇట్ ఫర్ Day 1 ఆఫ్ అవర్ 3 days రోడ్ ట్రిప్.
So do subscribe and watch more videos. Thank you. Bye.